అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే మనం కటింగ్ స్టిచ్చింగ్ కూడా చాలా వివరంగా చూసేద్దాము. చాలా మంది సిస్టర్స్ ఇలా కామెంట్ చేస్తున్నారనమాట. మాకు ఇలాగ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాం కానీ ఫిట్టింగ్ కుట్లు వంకరలు వచ్చేయడము, చెస్ట్ దగ్గర సరిపోతే నడుము దగ్గర చాలకపోవడము, అలా వంకరలు వచ్చేయడము, అలాగే చంకలో ప్లస్ గుర్తు రాకపోవడము, అలాగే మనకి చంక దగ్గర ముడతలు వచ్చేయడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనేసి కామెంట్ చేస్తున్నారు. ఒక సిస్టర్ అయితే ఇలా కామెంట్ చేసిందన్నమాట. అక్క, మీరు చెప్పినట్టే నేను కుడుతున్నాను కానీ ఎక్కడో మిస్ అవుతుంది, కరెక్ట్గా చెప్పండి, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. నేను అసలు అర్థమయ్యేలాగానే చెప్తాను, చాలా అర్థమయ్యేలా చెప్తాను, అయినా మీరు ఇంకా అర్థమయ్యేలాగా నేను ఈరోజు అయితే చెప్తాను. కటింగ్ స్టిచ్చింగ్ ఎక్కడ మిస్ అవ్వద్దు. బ్లౌజ్లో మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు కటింగ్ చేసేటప్పుడు, మెయిన్గా మీరు ఈ చంక కొలతల దగ్గర మిస్టేక్ చేసిన, లేదంటే ఈ మెడ దగ్గర మిస్టేక్ చేసిన, ఎంతో కాదు జస్ట్ పావించు మిస్టేక్ చేసిన, అంటే ఇప్పుడు మెడ ఉంది కదా, మెడ దీని మీద పావించు పెద్దది పెట్టినా లేదా చిన్నది పెట్టినా పావించి చాలు తేడాలు వచ్చేస్తాయి, మీకు ఫిట్టింగ్ కుట్లు కరెక్ట్గా రావు. అలాగే ఈ సంఖ కూడా అంతే, సంఖ ఇక్కడ ఎలా ఉందో అలాగే దిగితేనే ఈ ఫిట్టింగ్ కుట్లు మీకు ఈ కట్ చేసిన బ్లౌజ్కి మీ ఆది బ్లౌజ్ ఫిట్టింగ్ కుట్లు కరెక్ట్గా సరిపోతాయి. అర్థమైందా మీకు? ఇక్కడ ఏదైనా మిస్టేక్ చేశారంటే ఈ సంఖ ఎలా ఉందో అలాగే ఆ మెజర్మెంట్ అక్కడ రాలేదంటే, పావించైనా తక్కువైందంటే మీకు ఫిట్టింగ్ కుట్లు కుదరవు. అంటే చెస్ట్ సరిపోయినట్టు ఉంటుంది, నడుమేమో ఇంకా లూజ్ ఉంటుంది, ఈ కింద నడుము కూడా లూజ్ ఉంటుంది. ఇప్పుడు మీరు బ్లౌజ్ని ఇలా చూస్తున్నారు ఇక్కడ స్ట్రైట్గా కుట్టుంది, స్ట్రైట్గా ఉంది, ఇలా ఉంది కదా స్ట్రైట్గా. మనం కూడా ఏం చేస్తాము, చెస్ట్ కొలత తీసినప్పుడు స్ట్రైట్గా గీత వేసేస్తున్నామా, కానీ చెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎవరికైనా కొంచెం లావుగా ఉండి పొట్ట ఉందనుకోండి, మనకి ఈ చెస్ట్ కొలత నడుము కొలత ఒకటే అయిపోద్ది వాళ్ళకి. అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి, పొట్ట ఉన్న వాళ్ళకి చెస్ట్ కొలత నడుము కొలత ఒకటేలాగా ఉంటుంది అనమాట. మరి కొంచెం ఏమంటారు, మెయింటైన్ చేస్తారు కదా బాడీని, కొంచెం ఇది చెస్ట్ అన్నట్టు ఇలా పోలుస్తున్నప్పుడు నడుము సన్న వచ్చింది కదా, అంటే చెస్ట్ కొలత ఎక్కువే కదా, నడుము కొలత తక్కువే, అవునా? మరి మనం చెస్ట్ లూజ్ కొలిసినప్పుడు ఏం చేస్తున్నాము, సరాసరి పొడవ తీసేస్తున్నప్పుడు మీరు కుట్టు వేసినప్పుడు ఎలా వేయాలి, చెస్ట్ నుంచి ఈ నడుము దగ్గరకు వచ్చేటప్పుడు నడుము సన్నం కాబట్టి మీకు ఇలా వస్తుంది క్రాస్గా కుట్టు. అర్థమైందా మీకు? చెస్ట్ తోపలంగా పైనుంచి ఇలా స్ట్రైట్గా వచ్చేయాలి. అంటే కొంతమందికి కొంతమందికి అవుతుంది, పొట్ట ఉన్న వాళ్ళకి, లావుగా ఉన్న వాళ్ళకి. ఓకేనా? అర్థమైందా మీకు? అయినా కటింగ్లో చెప్తాను, ఇవి మీకు మామూలుగా చెప్తుంటే అర్థం అవ్వకపోవచ్చు, కటింగ్ చేస్తూ మీకు ఆ విధానాన్ని చెప్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే చాలామంది సంఖలో ముడతలు వచ్చేస్తున్నాయని చెప్తున్నారు. ఆ ముడతలు కూడా రాకుండా మీరు 1 ఇంచు కూడా ఎక్కడ రాంగ్ చేయకుండా కటింగ్ ఎలా చేయాలి, స్టిచ్చింగ్ కూడా ఎలా చేయాలి అనే విధానం చూద్దాం. నేను చేసే స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ చాలా ఈజీ అండి. ఎంత ఈజీ మీరు ఎక్కడ నెత్తినో దొరకదు యూట్యూబ్లో, అంత ఈజీ అన్నమాట. మీరు ఈ ఆది బ్లౌజు ప్రింట్ వచ్చినట్టే అంత కరెక్ట్గా కుట్టేయగలరు. మరి మీకు ఎంత టైం కలిసి వస్తుందంటే, మీకు ఎలాంటి తలనొప్పి లేని కటింగ్ స్టిచ్చింగ్ నాది. నేనైతే ఇలా ఒక పావుగంట మిషన్ ఎక్కానంటే ఒక జాకెట్ పక్కన పెడతాను, అంత స్పీడ్గా కుట్టేస్తాను, అంత స్పీడ్గా కట్ చేస్తాను. ఎందుకని? అంత ఈజీ అయినా మెజర్మెంట్లు తీస్తాను, అంత ఈజీ అయినా స్టిచ్చింగ్ చేస్తున్నాను కాబట్టి. ఈ రెండు కూడా మీరు కటింగ్ స్టిచ్చింగ్ కూడా చూస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఇంత ఈజీ మీరు ఎక్కడ వెతికినా దొరకదు. ఇది పర్ఫెక్ట్గా మీరు తీయగలిగితే, మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో తెలుసుకోగలిగితే మీరు అవలేలుగా జాకెట్లు కొట్టగలుగుతారు. అంత మంచి కటింగ్ స్టిచ్చింగ్ మీకు వచ్చే వరకు కూడా నేను చక్కగా చెప్తూ ఉంటాను, మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. మీరు బ్లౌజు చక్కగా కుట్టుకునే వరకు కూడా నేను నేర్పుతానండి, నేర్చుకోండి. మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు ఈ వీడియో అయితే. ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఇదిగోండి, ఇది చూసారా, ఈ శారీని గుర్తుపెట్టారా? జిమ్ముచూ శారీ ఏంటండి. శారీ నేను కుట్టినప్పుడు డ్రెస్ శారీ కింద కుట్టాను కదా, 1 మినిట్లో కట్టుకోవడం అయిపోతుంది. నిజంగా ఇది ఎంత కంఫర్ట్గా ఉందంటే, ఈరోజు సండే కదా, నేనైతే బ్లాగ్ ఛానల్లో వీడియో చేశాను, సొరపిట్టని కర్రీ వీడియో చేశాను అనమాట. అసలు నాకు యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి నాకు చాలా యూజ్ అయింది నిజంగా. ఇదేమో ఇలా పట్టుకుని జారిపోతుంది,
అంత స్మూత్ అయింది. నేను కుర్చీలు పెట్టుకుని పిన్నులు పెట్టుకునేటప్పుడు చాలా టైం పడుతుంది. నాకైతే 1 మినిట్లో కట్టుకుని నేను కిచెన్లోకి వెళ్ళి వీడియో చేస్తాను. చక్కగా కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఎంత హ్యాపీగా ఉందంటే నాకు చాలా కంఫర్ట్గా ఉంది. అయితే నేను కుట్టినప్పుడు ఏమనుకున్నానంటే ఈసారి నేను ఎలాగో డ్రెస్ కింద కుట్టేద్దాము, మనకి ఏమి ఇది అలవాట్లేదు కదా, మామూలు శారీ లాగానే కట్టుకుంటాం, శారీలు కూడా మనం ఎక్కువ కట్టం కదా, డ్రెస్సులు ఎక్కువ వేస్తాను నేనైతే, శారీలు తక్కువే కడతాను, ఎందుకులే మామూలుగా డ్రెస్ లాగానే కుట్టేద్దాము, తర్వాత ఒక 2-3 సార్లు కట్టుకున్న తర్వాత ఓకేనా అనుకున్నాను. కానీ ఇప్పుడైతే నాకు అనుకుని నేను ఏం చేశానంటే వెనకాల మాట చిన్నదే పెట్టుకున్నాను అనమాట, పెద్ద సైజు పెట్టలేదు. అంటే మనకి శారీ కట్టుకున్న బ్లౌజ్ పెద్ద మెడ పెట్టుకుంటాం కదా, ఆ మెడ అయితే పెట్టలేదు అనమాట. కానీ ఇప్పుడు నాకు ఈ శారీ ఎంత నచ్చిందంటే ఇలా కట్టుకోవడం ఎంత కంఫర్ట్గా ఉందంటే, నాకు ఎంత టైం కలిసి వస్తుందంటే నిజంగా పెద్ద మెడ పెట్టేసుకోవాల్సింది, ఇంకా ఈ షోల్డర్ కూడా తగ్గించి పెట్టుకోవాల్సింది. డ్రెస్కి ఎలా ఇంత షోల్డర్ ఉన్నట్టు పెట్టేసాను అనమాట నేనైతే. మనకి బ్లౌజ్కి ఇంత షోల్డర్ ఉంది కదా, చిన్న షోల్డర్ వస్తుంది సింపుల్గా, అలాగైనా కుట్టుకున్నాను కదా అనిపించింది. అంత కంఫర్ట్గా ఉందండి. నిజంగా మీరు ఇది ట్రై చేస్తారా? నేను వీడియో కటింగ్ కూడా పెట్టాను కదా, నిజంగా ట్రై చేస్తారా? బ్లౌజ్ కూడా శారీని ఇప్పుడు నేను ఇది డ్రెస్ కింద కట్ చేసి బాడీ దానికి బ్లౌజ్ నెత్తుకోవడం చూసారు కదా, అలాగే మీ దగ్గర పొడవుగా ఉన్న బ్లౌజ్ అంటే మరీ కొరసగా ఉన్నట్లకి కదండి చీర అతకడం, కొంచెం పొడవు సైజులో ఉన్న బ్లౌజులకి ఒక ఆమె అయితే కామెంట్ చేసింది, మనకి బ్లౌజ్కి ఎలా అటాచ్ చేయాలండి శారీ అని అంటే, ఇంతే నేను చేశాను కదా, ఈ బాడీకి ఎలాగా అటాచ్ చేశాను డ్రెస్ బాడీకి అలాగే శారీని అటాచ్ చేయడమే మీ బ్లౌజ్కి కూడా. కానీ బ్లౌజు పొడవుగా ఉండాలి, హైట్ ఎక్కువ ఉండాలి, అర్థమైంది మీకు? అదన్నమాట, హైట్ ఎక్కువ పెట్టుకుని బ్లౌజ్ కుట్టుకుని దానికి నేను చెప్పినట్టు శారీని అటాచ్ చేస్తే మీకు 1 మినిట్ శారీ రెడీ అయిపోతుంది చాలా ఈజీగా. ఈ శారీ కోసం మీకైతే ఒక విధానం అయితే చెప్పాను అనమాట. నాకు ఇలాగ కట్టుకున్న తర్వాత ఇలా కంఫర్ట్గా ఉందని చెప్పాను. మనకి పిల్లలకు కూడా కుడితే బాగుంటుంది కదా అని, మీరు పిల్లలకైనా ఎవరికైనా ఈ విధమే. ఒక ఆమె కూడా ఇలా కామెంట్ చేస్తుంది, చిన్నపిల్లలకి ఎలా కుట్టలుగా వీడియో పెట్టమనేసి. చిన్నపిల్లలైనా శారీని అలా అటాచ్ చేయడమే, కాకపోతే ఇంత శారీ కట్టరు కాబట్టి ఇందులో ఒక మీటర్ తగ్గించి అటాచ్ చేయడమే. అవసరం లేదు వాళ్ళకైనా ఎక్కువ కుర్చీలు పెట్టుకుంటారు, మళ్ళీ శారీ కట్ చేస్తే పడవద్దు కదా, అలా ఎక్కువ కుర్చీల్లోకి వెళ్ళిపోద్ది చిన్నపిల్లలకి కట్ చేసినప్పుడు. ఒకవేళ పర్ఫెక్ట్గా కావాలనుకుంటే శారీని కట్ చేసి అతకాలి. నేనైతే ఈ శారీ కోసం చెప్తున్నాను కదా, మీకు బోర్ కొడుతుందా? మనమైతే కటింగ్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు వీడియోలో ఎక్కడ మిస్ అవ్వద్దు, ఎంత క్లారిటీ అంటే అంత క్లారిటీగా ఉంటుంది. కటింగ్ స్టిచ్చింగ్ కూడా మీరు మిస్ అవ్వద్దు, మంచి బ్లౌజ్ మీరు కొట్టగలుగుతారు. పూర్తిగా చూడండి, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇదిగోండి బ్లౌజ్ ముక్క అయితే ఈ విధంగా వేసుకుంటాం కదా మనం, మన వైపుకేమో ఇలా ఫోల్డింగ్ అయ్యి ఉంది చూడండి, అది మన వైపుకి వేస్తాం, అక్కడ మెడలు వస్తాయి అన్నట్టు. ఇలా విడిగా ఉన్నది మాత్రం అటువైపుకి వేసుకుంటాం, అక్కడ చంకలు వస్తుంది అన్నట్టు. ఇంతవరకు అందరికీ తెలుసు కదా ముక్క ఎలా వేసుకోవాలనేది. కింద అయితే మనకి హెచ్చు తగ్గులకు ఒక లైన్ గీసేస్తాము, ఒక 1/4 ఇంచ్ ఖర్చు పోయేలాగా, తర్వాత ఇంకొక 1/4 ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటాము. అది మనం నడుము పట్టి తిరగవేయడానికి ఖర్చు అన్నట్టు. అర్థమైందా మీకు? ఇప్పుడు హెచ్చు తగ్గులకి మనం మార్కింగ్ చేసుకున్న ఖర్చునైతే కట్ చేసి పక్కకి తీసేసాను. ఇక ఈ లైన్ మించి మీకు అన్ని మెజర్మెంట్స్ వస్తాయని చెప్తున్నాను, ఓకేనా? ఇప్పుడైతే మనం ఆది బ్లౌజ్ తీసుకున్నాం. ఇక్కడ మీరు చూడండి, ఈ వెనక పార్ట్ మాత్రమే చూస్తున్నారు కదా, ఇది మాత్రమే మెజర్మెంట్ చేస్తాం మనం పర్ఫెక్ట్గా. ఈ వెనక పార్ట్ మెజర్మెంట్ పర్ఫెక్ట్గా చేసామంటే ఎదర పార్ట్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఆది బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసి కింద నడుముని మనం మార్కింగ్ చేస్తున్నాము. బ్లౌజ్ ఎక్కడి వరకు వచ్చింది అక్కడ వరకు టిక్ మార్కు, అలాగే మధ్యలో డాట్ కోసం 1 ఇంచు టిక్ మార్కు చేసాము, ఓకేనా? బ్లౌజు నడుము టిక్ మార్కింగ్ అయితే క్లియర్గా చేసేసాం కదండి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజు హైటు పొడవు టిక్ మార్కింగ్ అయితే చేసేద్దాం. చూడండి, ఇక్కడ షోల్డర్ మధ్యలో ఇలా పట్టుకుని ఫోల్డ్ చేసి, అలాగే కింద డాట్ దగ్గర కూడా పట్టుకుని ఒక చేతితోటి ఈ విధంగా మనం బ్లౌజ్ యొక్క పొడవుని టిక్ మార్కింగ్ చేయవలసి వస్తుంది. చూడండి, ఇక్కడ ఒక మార్కింగ్ చేసి పైకి ఖర్చుకు గాను 1/4 ఇంచ్ టిక్ మార్కింగ్ చేశాను. మనం ఆ ఖర్చుతోటే కదా షోల్డర్స్ అతుక్కుంటాం, ఆ ఖర్చు అన్నమాట.
ప్రతి దానికి పావించు ఖర్చు టిక్ మార్కింగ్ అయితే కంపల్సరీ ఉంటుందండి బ్లౌజ్కి వచ్చేసి. ఇదిగోండి ఇక్కడైతే నేను క్లియర్గా మీకు డ్రా చేసి చూపిస్తున్నాను. అసలు మార్కింగు, ఖర్చు మార్కింగు, హైట్ అయితే క్లియర్గా కొలిచేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి వెడల్పు. ఇదిగోండి బ్లౌజ్ యొక్క వెడల్పుని మరీ చంకల దగ్గర కాదండి, కింద జస్ట్ పావించి కిందకి ఇలా ఫోల్డ్ చేసి 2 ఫోల్డింగ్లు ఇలా కలిపి బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసి చూడండి. మీరు ఈ ప్లేస్లో ఎక్కడైనా దీన్ని మార్కింగ్ చేయొచ్చు పెట్టి, ఓకేనా. వెడల్పుని మీరు ఈ ప్లేస్లో ఎక్కడైనా పెట్టి ఇలా అడ్డంగా మార్కింగ్ చేయొచ్చు. చూడండి వెడల్పు బ్లౌజ్ ఎక్కడ వరకు వచ్చింది అక్కడ వరకు మార్కింగు, అలాగే 2 ఇంచులు అవతలకి ఖర్చు టిక్ మార్కింగ్. ఇది పక్కాగా మీ బ్లౌజ్ యొక్క వెడల్పు వచ్చేసినట్టే. ఇక్కడైతే నేను ఒక బాక్స్ లాగా గీసి వేస్తున్నాను. హైటు అలాగే వెడల్పు కూడా నీట్గా మనం తీసేసుకున్నాం కదా. ఖర్చుకు గాను మనం షోల్డర్ అతకడానికి 2 మార్కింగ్ చేసుకున్నాం కదా, అది కూడా డ్రా చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా ఇక్కడ పైన అయితే 2 లైన్లు వస్తాయి, ఓకేనా. ఇది ఇంతవరకే మనకి హైట్ అన్నట్టు, ఇదైతే ఇంతవరకే మనకి వెడల్పు అన్నట్టు. మన బ్లౌజ్ ముక్కకి ఇంత ప్లేస్ అయితే పడుతుందండి బ్యాక్ సైడ్ వచ్చే ముక్కకి, ఓకేనా. ఇదిగోండి ఈ బాక్స్లోనే మనం బ్యాక్ సైడ్ వచ్చే కొలతలను తీసుకోండి. బ్లౌజ్ చెస్ట్ మార్కింగ్ ఇక్కడ ఉంది, నడుము మార్కింగ్ ఇక్కడ ఉంది. చూసారు కదా ఇలా క్రాస్గా అన్నట్టు వస్తుంది అనమాట. నడుము సన్నంగా ఉంటుంది కదా, చెస్ట్ ఏమో కొంచెం వెడల్పుగా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడైతే బ్లౌజ్ యొక్క నడుము ఎత్తుని మనం టిక్ మార్క్ చేస్తున్నాం. అసలు మార్కింగు ఖర్చుకి పావించు పైకి టిక్ మార్క్. ఈ నడుము చిన్నదైతే పెద్ద మెడ వస్తుంది, పెద్దదైతే చిన్న మెడ వస్తుంది. దీని ద్వారానే మనకి మెడ కొలత వచ్చేస్తుంది. ఇదిగోండి బ్లౌజ్ నడుము కొలత, చెస్ట్ కొలత అలాగే హైట్ క్లియర్గా వచ్చేసిందండి, ఎక్కడా కూడా డౌట్ లేకుండా. ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ కొలతలండి. ఇవి చాలా ఇంపార్టెంట్. బ్లౌజ్కి వచ్చేసి క్లియర్గా చూడండి, కొంత సమయాన్ని ఇక్కడ కేటాయించండి. చూడండి బ్లౌజ్కి 2 షోల్డర్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ నడానికి ఏదైతే 2 టిక్ మార్కులు చేస్తామో కింద టిక్ మార్క్ మీద ఆ మెడని పెట్టి చక్కగా ఇలా నీట్గా సర్దుకుని చూడండి బయటకు వచ్చేసినాయి కదా ఫ్రంట్ ముక్కలు. ఇదిగోండి ఫ్రంట్ అవి లోపలికి పెట్టుకుని నీట్గా ఇలా సర్దుకోవాలన్నమాట. ఇలా సర్దుకుని ఇది మనకి మెడ లోతుకైతే ఒక టిక్ మార్క్ చేసేసుకోవాలి. షోల్డర్ ఎక్కడ వరకు ఉంది అక్కడ వరకు టిక్ మార్కు, అవతలకి ఖర్చుకి పావించి టిక్ మార్కు, యువతలు కూడా కుట్టు ఉంది చూడండి, కుట్టు దగ్గర ఒక టిక్ మార్కు అలాగే యువతలకు ఒక టిక్ మార్కు. ఇది ఖర్చులకు అన్నట్టు, ఓకేనా. ఇది షోల్డర్ మార్కింగ్. షోల్డర్ చూడండి ఇంత ఉంది. ఈ షోల్డర్ మార్కు కరెక్ట్గా ఇలా పెట్టినప్పుడు షోల్డర్ చూడండి కరెక్ట్గా మీరు చేసినట్టు, అవతలకి యువతలకి పావించి పెట్టింది ఖర్చుకు అన్నట్టు, ఓకేనా. ఇది ఇలా కుట్టినప్పుడు అంత వచ్చేస్తుంది. లోపలికి వెళ్ళిపోతే ఖర్చులని చూపిస్తున్నాను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం సింగిల్గా తీసుకోవాలండి చెయ్యి. ఇప్పుడు సింగిల్గా టంక డౌన్ అయితే టిక్ మార్క్ చేద్దాం. ఇక్కడ చూడండి కుట్టు ఉంది కదా, ఈ కుట్టు కరెక్ట్గా మనం ఫస్ట్ టిక్ మార్క్ ఉంటుంది కదా ఖర్చుది కాకుండా అసలు టిక్ మార్కు, ఆ టిక్ మార్క్ మీద పెట్టి చక్కగా ఇలా నీట్గా సర్దేసుకోవాలండి. చూడండి చంక డౌన్ తీయడం చాలా ఈజీ. ఇలా నీట్గా సర్దుకున్నాక ఇప్పుడు చూడండి ఖర్చు టిక్ మార్క్ నుంచి ఒక లైన్ గీసుకెళ్తున్నాను. లోపల ఉంటుంది కదండి ఖర్చు, ఆ విధానాన్ని మీకు పైన క్లాత్ మీద గీసి మరీ చూపిస్తున్నాను. ఇది ఖర్చు టిక్ మార్కు, లోపలికి ఉంటుంది ఖర్చు చూపిస్తాను, ఓకేనా. తిరగవేసి చూపిస్తాను. ఇక్కడ ఖర్చుతో పలంగా మీరు డౌన్ని టిక్ మార్క్ చేయాలి. ఎలా చేయాలి, సంక మధ్యలో అన్నమాట. చూడండి సంక మధ్యలో వేలు పెట్టి ఇదిగోండి ఖర్చుతో పలంగా మీకు వేలు ఇలా తగులుతుంది కదా అక్కడ మార్కింగ్ చేయాలి. ఇది సంక డౌన్ తీయడం అంటే చాలా ఈజీ మెజర్మెంట్ అండి ఇది. ఇదిగోండి మధ్యలో పెట్టారు మీరు, ఇటు షోల్డరు అటు సంక మధ్యలో ఏలు పెట్టి ఖర్చుతో పలంగా టిక్ మార్క్ చేస్తారు. ఇదేంటి సంక డౌను పర్ఫెక్ట్గా తీయగలుగుతారు. చూడండి ఇది ఖర్చు అంటే ఇదే లోపల కుట్టేసాం కదా మనం, అదన్నమాట. ఆ ఖర్చుతో పలంగా మీరు మార్కింగ్ చేశారు. పర్ఫెక్ట్ సంక డౌన్ అండి. మీరు ఏ సైజు వారికైనా సంక డౌన్ ఈ విధంగానే తీయొచ్చు. చూడండి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ సంక ఎత్తుని టిక్ మార్క్ చేయాలి, ఓకేనా. ఇక్కడ ఖర్చుకి ఒక లైన్ గీసాను కదా అక్కడ వరకు టిక్ మార్క్ చేయాలి, ఓకేనా. అసలు కుట్టు వరకు వస్తుంది చూపిస్తాను. కార్నర్లో ఈ విధంగా పెట్టి కుట్టు దగ్గర ఒక టిక్ మార్క్ చేశారు, అసలు మార్కింగ్ అది, పైకి పావించి టిక్ మార్కింగ్ ఖర్చుకు అన్నట్టు, ఓకేనా. ఇది క్లియర్గా మీరు సంక ఎత్తిని డ్రా చేసినట్టే. ఇక్కడ వరకు మీరు సంక లోతుని పర్ఫెక్ట్గా తీసేసరే అనుకుంటున్నారు కదా, కానే కాదు, ఇక్కడే ఉంది అసలు టిక్కు. మీరు ఇది తెలుసుకోగలిగితేనే జాకెట్ని పర్ఫెక్ట్గా కుట్టగలుగుతారు. చూడండి ఖర్చు లైన్ అయితే డ్రా చేసేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి అసలు లైన్. ఇది బ్లౌజ్ కుట్టేశాక ఇక్కడికి వెళ్తుంది అన్నట్టు కొలత. ఇది అసలు లైను, అది కూడా గీసి వేసాం మీకు తెలియడం కోసమే. కుట్టేసిన తర్వాత ఆ విధంగా వస్తుందని. అదే విధంగా మనం మెడను కూడా అదే విధంగా డ్రా చేసేద్దాం, ఓకేనా. ఇది అసలు మెడ కుట్టేసిన తర్వాత. ఇది ఖర్చు పావించు ఖర్చు పెట్టుకుంటాం కదా, కుట్టిన తర్వాత మనం ఆ లైన్ మీదకి వెళ్తుంది బ్లౌజ్, ఓకే. ఇదిగోండి అసలు లైన్ ఇది.
ఖర్చు లైన్ ఇది. అలాగే బ్లౌజ్ తీసుకుని ఇది ఖర్చు లైను, ఇది అసలు లైను. కుట్టు కనపడుతుంది కదా మీరు జాయిన్ చేసిన కుట్టు, ఆ కుట్టుని ఇలా ఫోల్డ్ చేసి అసలు లైన్ మీద ఈ విధంగా చంకని కొలవాలన్నమాట. ఇది క్లియర్గా తీయగలిగితే చంక పట్టేయడము, చంకలో ముడతలు, చంక లూజ్ అవ్వడము, అలాగే ఫిట్టింగ్ కుట్టు వంకరలు రావడం ఇవి జరగవు. చూడండి ఇది కరెక్ట్గా వచ్చిందా రాలేదు, పావించి తగ్గింది. మరి పావించు ఎలా తగ్గింది, ఎంత తగ్గిందో మనము టేప్ తీసుకుని కొలుద్దాం. ఇప్పుడైతే మీకు తెలుస్తుంది. ఇదిగోండి ఇలా మనం అటాచ్ చేస్తామే ఆ కుట్టు దగ్గర ఇలా తీసినప్పుడు 8.5 వచ్చిందండి. ఇది 8.5 వచ్చింది. ఓకేనా. మీ చంక లోతు ఏదైతే ఉందో ఈ రౌండ్ అనేది చంక రౌండ్ అనేది 8.5 వచ్చింది. మరి ఇక్కడ మీరు కట్ చేసిన బ్లౌజ్కి ఎంత వచ్చింది, 8.5 వచ్చింది. అంటే పావించి ఎక్కువ వచ్చేసింది అనమాట. పావించి ఎక్కువ వచ్చేసింది. ఆ పావించు మీరు తగ్గించేయాలి, లేదంటే ఇక్కడ తేడాలు వచ్చేస్తాయి. మీకు లూజ్ వచ్చేసి మీకు సంకలో ముడతలు వచ్చేయడము అలాగా. ఇదిగోండి పావించి పైకి ఇలా పెట్టాలి. పావించి పైకి పెట్టినప్పుడు మధ్యలోంచి డ్రా చేయాలండోయ్. పైకి పెట్టేయడం అంటే ఆ చివరన పైకి పెట్టేయడం కాదు, మధ్యలోంచి కూడా పైకి పెట్టాలన్నమాట. ఈ మధ్యలోంచి ఇలా చేసినప్పుడు మీరు డ్రా చేసి ఇంకొకసారి కొలవాలి. చూడండి ఇప్పుడు కొలవండి. కొలుస్తున్నారు కదా, పావించి పైకి పెట్టారు, మధ్యలోంచి మరీ డ్రా చేశారు. 8.5 వచ్చింది. 8.5 కాస్త ఏమైంది, 8.5గా అయింది. అంటే పావించి తగ్గిపోయింది. ఇది పర్ఫెక్ట్. ఈ బ్లౌజు 8.5 వరకే ఉంది చంక రౌండు. ఓకేనా. ఆటోమేటిక్గా మీరు ఖర్చు లైన్ కూడా పావించు పైకి పెట్టేసుకోవాలి, అంతే. ఇది పర్ఫెక్ట్ అన్నట్టు. మీకు పెన్నతో గీసి కరెక్ట్గా చూపిస్తాను. పెన్నతో అయితే మీకు క్లియర్గా కనపడవచ్చు. ఓకేనా. శుద్ధ ముక్కలు అయిపోయింది కదా. ఇది ఇప్పుడు పావించు పైకి పెట్టాం. ఓకేనా. మధ్యలోంచి డ్రా చేయాలండోయ్. మధ్యలోంచి ఆ పావించిని ఇలా డ్రా చేయాలి. అప్పుడు మీకు 8.5 వచ్చింది. ఆటోమేటిక్గా ఇది ఖర్చు లైను పావించి పైకి వెళ్ళిందా, అదిగోండి అది అసలైన చంక. మీరు ఫస్ట్ మార్కింగ్ చేసింది ఏంటి, ఇది కిందకి అన్నట్టు. ఇదిగోండి ఇలా మార్కింగ్ చేశారు ఫస్ట్ మార్కింగ్ ఇది. పావించు పైకి పెంచాం కాబట్టి అలా పైకి వచ్చింది. మరి ఫస్ట్ మార్కింగు మీరు పావించు కిందకి చేసేసారన్నమాట. ఆ కిందకి పావించు చేయడం వల్లే మీకు ముడతలు వచ్చేయడము, ఫిట్టింగ్ కుట్లు వంకరలు వచ్చేయడము జరుగుతాయి. ఇక్కడ సంక కొలత ఎప్పుడైతే పర్ఫెక్ట్గా తీయగలుగుతారో మీకు లాస్ట్లో ఫిట్టింగ్ కుట్లు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి మీ ఆది బ్లౌజ్కి ఉన్నట్టే. ఇక్కడ చూడండి, ఇక్కడ చంక ఎత్తుని మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మధ్యలో వచ్చే మీ చంక రౌండ్ కరెక్ట్గా వచ్చే వరకు మీరు చంక ఎత్తుని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అది మీ చేతుల్లో పనే. ఓకేనా. ఇదిగోండి ఇక్కడైతే ఖర్చు దగ్గర కూడా గీసాను. ఫస్ట్ లైన్ ఇది తీసేసాం. ఇప్పుడు కరెక్ట్ మనం ఖాయం చేసుకున్నది ఇదన్నమాట. ఇప్పుడు అర్థమైందా మీకు. సంకలోతిని పర్ఫెక్ట్గా ఏ సైజు వారికైనా, ఆ సైజు ఈ సైజు అని కాదు, ఏ సైజు వారికైనా ఆది బ్లౌజ్ తోటి ఇంతేనండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మెడ కూడా కొలిచేసుకుందాము. మెడ అసలు మనకి రౌండ్ ఎంత ఉందో చూద్దాము. ఓకేనా. ఇలా 2 షోల్డర్ ఫోల్డ్ చేసి సగం కొలవాలండి. సగం కొలిసినప్పుడు 11 కాడికి వచ్చింది. ఇది రౌండ్ అన్నమాట. చంక రౌండ్ని మీరు కొలుస్తున్నారు. 11 వచ్చింది. 11 వచ్చినప్పుడు మీరు డ్రా చేశారు కదా బ్లౌజ్ మీద, అది కూడా ఇలా కొలుచుకోవాలి. మీకు బాగా మీరు చక్కగానే డ్రా చేస్తే పర్వాలేదు. తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఎలా సరిదిద్దుకోవాలో చెప్తాను. ఇక్కడ 11 వచ్చిందండి ఈ రౌండ్నెస్. అయితే నేను డ్రా చేసింది కూడా 11 వచ్చింది. ఓకేనా. అలా కాకుండా 10.5 వచ్చింది అనుకుందాం. 10.5 వస్తే మీకు 11 రావాలి కదా. 10.5 వచ్చిందంటే ఇక్కడ మీరు పెంచుకోవాలి. లోపలికి రౌండ్నెస్ని పెంచుకోవాలి. ఇలా రౌండ్నెస్ని పెంచుకోవాలి, లేదా కింద ఇలా పెంచుకోవాలి. మెడని కిందకి పావించు కిందకి ఇలా పెంచుకోవాలి. అప్పుడు మీకు 11 వచ్చేది రౌండ్. ఓకే. ఇలా చంక డౌను మెడ డౌను ఆది బ్లౌజ్తో ఈ విధంగా పర్ఫెక్ట్గా తీయచ్చు. ఈ మెడ వచ్చేసి 9 వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చెస్ట్ మార్కింగ్ నుంచి నడుము మార్కింగ్ ఒక మార్కింగ్ కలిపేసి ఇక్కడ 2 ఇంచులు అవతలకు పెట్టుకున్నాం కదా, అది కూడా ఒక లైన్ డ్రా చేసేసాను. ఇప్పుడు చూసారా చెస్ట్ మార్కింగ్ నడుము దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా క్రాస్గా వెళ్ళినాయో నిదానంగా ఉన్నాయి ఆ మార్కింగ్లు. లేదు, ఇది కుట్టినప్పుడు ఇలా వెళ్ళాలన్నమాట ఈ మార్కింగ్లు. మీరు ఇదిగోండి నడుము ఇలా ఉంటే చెస్ట్ ఇలా ఉంది. ఓకేనా. చెస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఇది ఖర్చు అన్నట్టు. ఓకేనా. చూడండి ఇక్కడ ముక్క మిగిలిన చూడండి, ఈ ముక్క మీ కటింగ్లో పోతుంది అనమాట. కింద మీరు కుట్లు వేసేసాక మీరు ఇక్కడ చెస్ట్ కొలత స్ట్రైట్గానే తీసుకోవచ్చండి. కానీ కుట్లు వేసేటప్పుడు అలా క్రాస్గా వేసుకోవాలి. అంటే ఫిజిక్ బాగున్న వాళ్ళకి, నడుము చన్నగా ఉన్న వాళ్ళకి అన్నమాట నేను చెప్పే కొలత. అసలు కొలతలు అవే బాడీ కొలతలు. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి, పొట్టల సైజులో ఉన్న వాళ్ళకి సమానంగా వచ్చేస్తాయి. పైనుంచి కిందకి స్ట్రైట్గా వచ్చేస్తాయి.
ఓకేనా. అసలు మీకు మెజర్మెంటు ఒక బొమ్మ గీసి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇది మనకి బ్లౌజ్ అన్నట్టు, ఇది నడుము చూడండి, ఇది మెడ. ఓకేనా. ఇదేంటి నడుము చూడండి, చిన్నగా ఉందా, చెస్ట్ పెద్దగా ఉందా, అదన్నమాట. మీకు క్రాస్గా ఇలా వస్తాయి. కుట్టు వేసుకున్నప్పుడు క్రాస్గా వేసుకోవాలి. అలా కాకుండా నిదానంగా వేశారంటే అది కొంచెం లావు పర్సనాలిటీకి అలా నిదానంగా వేసేస్తారు. చెస్ట్ నడుము ఒకటి అయిపోతుందని గీసి చూపించాను. ఇప్పుడు మీకు అర్థమైందా. చెస్ట్ కొలత వేరేగా ఉంటుంది, నడుము కొలత వేరేగా ఉంటుంది. ప్రతి మనిషికి కూడా 1 ఇంచ్ అయినా వేరేగా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చెస్ట్ కొలత ప్రకారమే ఒక లైన్ కింద గీసి వేశారనుకోండి, నేను ఎక్కువ అలాగే చేస్తాను. మీకు ఇంతకుముందు కటింగ్లో చూసారు కదా. అలా చేసినప్పుడు కూడా మీరు స్టిచ్చింగ్లో నడుము దగ్గర ఎక్కువ ఖర్చు ఉండిపోద్ది, కింద నడుము దగ్గర ఎక్కువ ఖర్చు ఉంటుంది. అంతే. నడుము సన్నంగా ఉన్నవారికి, మరి లావుగా ఉన్నవారికి చెస్ట్ ఎంత ఉందో నడుము అంతే ఉంటుంది. కాబట్టి ఖర్చు సమానంగానే ఉంటుంది, పెద్ద డిఫరెంట్ ఉండదు. మీరు ఆది బ్లౌజ్ తోటే కదా స్టిచ్ వేస్తారు, అప్పుడే తెలిసిపోద్ది మీకు. ఓకేనా. ఇక్కడైతే నేను ఇక్కడ డ్యామేజ్ వచ్చిందని కుట్టానులేండి. ఇదైతే క్రాస్ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుని చూడండి, మనం క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా క్రాస్గా వేసుకుని బ్యాక్ ముక్కని మనం ఎప్పట్లాగానే ఇలా చంకని డ్రా చేసేయాలి. అలాగే ఇక్కడ కొంచెం మార్కింగ్ చేసుకోవాలి, ఇక్కడ కొంచెం, అలాగే షోల్డర్ కూడా మార్కింగ్ చేసుకోవాలి యథావిధిగా. అయితే ఈ మార్కింగ్లు ఎందుకు చేస్తున్నామో మీకు ఇంతకుముందే చెప్పాను కదా. ఇలాగా కొంచెం కొంచెం చేసుకుని ఉంచుకోవాలి. ఎందుకంటే మొక్క కదిలిపోయినా మీకు మెజర్మెంట్లు అక్కడ వరకే ఉన్నాయి అన్నట్టు, అక్కడ వరకే వెడల్పు ఉంది అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు మనం ఫ్రంట్ ఉక్కిసులు పట్టి అట్టుకొచ్చి నీట్గా మనం ఫ్రంట్ మెడని కట్ చేయాలి. ఇక్కడ చూడండి, పైన ఖర్చుకో లైన్ గీస్తాను కదా షోల్డర్ దగ్గర, అక్కడ పెట్టి మెడని ఈ విధంగా డౌన్ టిక్ మార్క్ చేశాను. అలాగే ఎదర పట్టి దగ్గర ఒక మార్కింగ్ చేసి పైకో మార్కింగ్ చేశాను. చూసారా, ఇది ఖర్చు మార్కింగ్. ఓకేనా. ఈ ఖర్చు మార్కింగ్ని ఎలా కలిపేసుకుని డౌన్కి ఇలా పైకి గీసేసుకుంటే మీకు ఎదర మెడ చాలా ఈజీగా వచ్చేస్తుందండి, మీకు బ్లౌజ్కు ఉన్నట్టే. ఈ విధంగా ఎదర మెడని గీసి వేసాం. అక్కడితో అయిపోయింది కదా. ఇక్కడ చూడండి, పట్టి కొలత అయితే చూసేద్దాం. ఇక్కడ క్రాస్ బెల్ట్ ఒక లైన్ ఉంది కదా, కుట్టు ఉంది కదా, అక్కడో టిక్ మార్కు, మధ్యలో డాట్కో టిక్ మార్కు, మరి ఇది అతకడానికి ఒక టిక్ మార్కు. అర్థమైందా. మీకు ఈ 3 టిక్ మార్కులు అర్థమైనయా. ఈ కట్ట లోపలికి వెళ్ళకుండా చూసుకోవాలండి. ఇదిగోండి, ఈ 3వ టిక్ మార్క్ నుంచి పైకి ఒక గీత గీసేస్తే అదే మనకు పట్టి కొలత. ఈ 3 టిక్ మార్కులు మీకు అర్థమైందా. ఒకటేమో మధ్యలో డాట్కి, అలాగే ఖర్చుకి. ఓకేనా. అసలు ఎక్కడికి వచ్చిందో ఒక మార్కింగ్, అలా 3 మార్కింగ్లు. ఓకేనా. పట్టి కొలత అయితే అయిపోయిందండి, పైకి గీసాము. నెక్స్ట్ వచ్చేసి మనకి సంక ఎత్తు అండి, ఫ్రంట్ సంక ఎత్తు. ఓకేనా. ఫ్రంట్ సంక ఎత్తు పైన ఖర్చు గీసేసి ఇలా పెట్టి కింద ఎక్కడి వరకు వచ్చింది ఒక మార్కింగ్, ఖర్చుకు ఒక మార్కింగ్ కుడతాం కదా మనం క్రాస్ బెల్ట్, దానికి ఖర్చు అన్నట్టు. ఫ్రంట్ సంక ఎత్తు కొలిచేస్తారు కదా నీట్గా. చూడండి, ఈ విధంగా మెజర్మెంట్లు తీసేసుకున్నాక మనకి ఫ్రంట్ ఛాతి పొడవును తీయాలండి. ఇక్కడ షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఖర్చుకు అన్నట్టు. ఓకేనా. ఖర్చుకు తీసేసి అక్కడి నుంచి ఇదిగోండి ఫ్రంట్ షోల్డర్ని అలా మడత పెట్టి కింద పెద్ద డాట్ ఉంది కదండి ఛాతి వేయడానికి, ఆ డాట్ వరకే మీరు టిక్ మార్క్ చేయాలి, క్రాస్ బెల్ట్ వదిలేసి. ఓకేనా. ఖర్చుకో టిక్ మార్కు చేశారు. ఇది ఛాతి పొడవు మరి కాస్త పర్ఫెక్ట్గా రావాలంటే చూడండి, ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ మధ్యలో టిక్ మార్కింగ్ చేసి ఎదరికి మనకి మెడ ఉన్న ఎదరికి పావించు ఇటు టిక్ మార్క్ చేసి అక్కడ పెట్టి ఇలా తీసారనుకోండి, క్రాస్ బాగా వస్తుంది. ఇక్కడ పట్టి కొలత, ఛాతి పొడవు, సంక ఎత్తు, ఈ 3 కలిపేస్తే మీకు క్రాస్ వచ్చేస్తుంది. ఇదే క్రాస్ కటింగ్ అంటే. ఓకేనా. ఇలా కింద క్రాస్ వస్తుంది అన్నమాట. ఇలా చక్కగా క్రాస్ని ఛాతి పొడవు నీట్గా తీసుకుని కట్ చేసేసుకోవడమే. ఇది ఫ్రంట్ అన్నట్టు. మరి ఫ్రంట్కి మనకి సంకలో ముడతలు వచ్చేస్తాయి కదా, ముడతలు రాకుండా ఉండడానికి ఇలా పావించి తీసేసుకోవాలి మధ్యలో అన్నట్టు. అటు ఇటు మధ్యలో టిక్ మార్క్ చేసుకుని ఒక పావించి తీసేయాలి. మరీ ఎక్కువ ముడతలు వచ్చేస్తున్నాయి అనుకున్న వాళ్ళు 6 ఇంచు తీసుకోవచ్చు. ఈ సంకలో చిన్న ముక్క తీయడం వల్లే సంకలో ముడతలు రావు. అలాగే సంక కొలత కూడా మనం ఇందాక కొలిచాం కదా, అలా కొలవడం వల్ల కూడా మీకు చంక టైట్ పట్టేయడము, చంకలో ముడతలు రావడము అవన్నీ జరగకుండా ఉంటాయి. చంక ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా తీయాలి. ఎదర మెడని చూడండి, ఈ విధంగా కొలుచుకుంటున్నాను. లైట్గా ఎక్కువ వచ్చింది కదా, ఖర్చు మీద కొలిచాం కాబట్టి. కుట్టేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఎదర మెడ వచ్చేస్తుంది. అంతే, ఫ్రంట్ రెడీ అయిపోయిందండి. మనం కట్ చేసేస్తున్నాము. మనం సంకలో లోతుతో తీసుకున్న మొక్కతో సహా
కట్ చేసేస్తాం. అర్థమైంది కదా. ఒకేసారి ఇలా ఆది బ్లౌజ్తో మీరు మార్కింగ్ చేశాక జాకెట్ ముక్క మీద ఒకసారి బ్లౌజ్ తోటి మెడలు సంకలు క్లియర్గా కొలుచుకుని మీరు కరెక్ట్గానే చేశారా అనే విధానాన్ని చూసుకుని అప్పుడు కట్ చేసుకున్నారంటే మీ బ్లౌజులు పర్ఫెక్ట్గా కుదరడంతో మీకు మరింత ఉత్సాహం వచ్చి మరిన్ని జాకెట్లు కుట్టగలుగుతారు. టైలరింగ్లో ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక్కడైతే చూడండి, మనం చేతికైతే 4 ఫోల్డింగ్లు చేసుకున్నాం కదా. క్లాత్ని చేతికి ఈ విధంగానే చేసుకుంటాం కదా. కింద ఒక లైన్ డ్రా చేస్తాను చేతి కుట్లకు గాను. ఇక్కడైతే హైట్ను కొలిచేసాను ఖర్చుతో పలంగా. అక్కడైతే మనం చెయ్యి చివర మార్కింగు, ఖర్చుకు అవతలకో మార్కింగు, చివరైతే మనం హ్యాండ్ సంక ఎత్తుని మార్కింగ్ చేసి హ్యాండ్ హైట్ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ గీసివేసి 1.5కి మార్కింగ్ చేసి అక్కడి నుంచి హ్యాండ్ డౌన్ని దింపేసి ఈ విధంగా డ్రా చేస్తే మీకు హ్యాండ్ చాలా ఈజీగా ఆది బ్లౌజ్ కొలతలతో నీట్గా వచ్చేసినాయి. ఏ సైజుల వారికైనా ఆది బ్లౌజ్తో హ్యాండ్ కటింగ్ ఇంతేనండి. ఆ సైజు ఈ సైజు అని అస్సలు ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మనకి క్రాస్ బెల్ట్ అన్నట్టు కింద ఒక లైను ఎదరో లైను కచ్చుకల లైన్ డ్రా చేసుకుని కార్నర్లో మీ ఆది బ్లౌజ్ యొక్క క్రాస్ బెల్ట్ని ఈ విధంగా పెట్టేసి మార్కింగ్లు చేసుకోవాలండి. ఎదర మార్కింగ్లు, వెనకాల మార్కింగ్లు, మధ్యలో మార్కింగ్లు, ఖర్చులతో పళంగా మార్కింగ్లు ఈ విధంగా చేసుకుని డ్రా చేసుకోవడమే. ఇదే మీకు క్రాస్ బెల్ట్ మీ ఆది బ్లౌజ్తో పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే. ఓకేనా. ఇది మామూలు బ్లౌజ్ కాబట్టి 4 తీసుకోవాలి. ఇటువంటివి ఫ్రంట్ ముక్కలు 2 ఉంటాయి కదా, ఒక్కొక్క దానికి 2 అన్నట్టు మొత్తం 4 తీసుకుని ఇలా కట్ చేసుకోవడమే. ఇక్కడతో మన కటింగ్ అయితే అయిపోయినట్టే. కొంచెం ఎక్కువ లెంత్ అయినా ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. కొత్త వారికైనా నేర్చుకున్న వారికైనా. నేను పెట్టాలనుకుంటే 100 వీడియోలు పెట్టచ్చు. ఈ వీడియో అసలు నేను మండే పెట్టాలి, కానీ దీనికి చాలా క్లారిటీగా వాయిస్ని ఇవ్వాలి. అలాగే కటింగ్ స్టిచ్చింగ్ మీకు అర్థం అవ్వాలి. ఈ ఒక్క వీడియోతోటి మీరు పర్ఫెక్ట్గా జాకెట్ కుట్టగలగాలి అనే ఉద్దేశంతో నేను కాస్త టైం తీసుకుని ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి నా వీడియోలు మంగళవారం వస్తాయండి. ఈ వ్లాగ్ వీడియోలు అయితే సోమవారం పెడతాను. అలాగే టైలరింగ్ వీడియోలు మంగళవారం పెడతాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి వారంలో శనివారం ఒకటి అప్లోడ్ చేస్తాను. ఇదిగోండి స్టిచ్చింగ్లకు అయితే వచ్చేసాం కదా. బ్యాక్ ముక్కకి వెనకాల బ్యాక్ సైడ్ వచ్చే డాట్లు అయితే వేసేస్తున్నాను. ఇలా వేళ్ల కొలతలతో నేను ఒకేసారి డాట్లు వేసేస్తాను, మీకు తెలుసు కదా. ఇక్కడైతే నడుము మొక్క అతకకుండానే డాట్లు వేసేస్తున్నాను. ఇప్పుడైతే నడుము మొక్క అతుకుతాను. అప్పుడైతే మనకి నీట్గా ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి నడుము మొక్క, ఒక్కొక్కసారి కాదు ఎక్కువ శాతం నడుము మొక్క అతికేసే డాట్లు వేస్తాము. అయితే ఒక్కొక్కసారి చాలా నీట్గా కావాలి ఆ పర్సన్కి అనుకున్నప్పుడు ముందే డాట్లు వేసేసి ఇలా మనం నడుము మొక్కని తిరగవేసినప్పుడు చాలా నీట్గా ఉంటుందండి ఈ విధానం అయితే. ఇలా ప్రతిదీ కూడా మీకు వివరంగా అర్థమయ్యేలాగా ఏది నీట్గా ఉంటుందో చెప్తూ కూడా నా వీడియోలో ఉంటాయి. మీరు ఎప్పుడు మిస్ అవ్వకుండా నా వీడియోలను ఫాలో అవ్వండి. మంచిగా మీరు టైలరింగ్ అయితే నేర్చుకోండి. హ్యాండ్స్ వచ్చేసి చివర గోరంచు ఇలా కుట్టు వేసేసుకుంటాం కదా, మనం చేతి కుట్లు వేసుకుంటాం కదా. ఇదిగోండి ఇలా గోరంచు ఫోల్డ్ చేసేస్తున్నాను. ఈ కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఒకదానికి ఒకటి అన్నట్టు ఉంటుంది. అంటే కటింగ్ ఎంత ఈజీ అంటే స్టిచ్చింగ్ కూడా అంత ఈజీ. మరి ఇందులో కూడా మీరు ఒకటి గమనించారా, మీకు ఆయాది ఈ యాది అని అస్సలు ఉండదు. ఏ ఆదివారికైనా ఒకే కటింగు, అలాగే ఏ ఆదివారికైనా ఏ సైజుల వారికైనా ఒకే స్టిచ్చింగు మీకు. అందుకని ఈ కటింగు స్టిచ్చింగు చాలా యూజ్ అవుతుందండి. మీరు క్లియర్గా నేర్చుకోండి. ఇక్కడైతే 4 వేళ్ళు పెట్టి డాట్ వేస్తాను, పెద్ద డాటు. చూసారా ఎంత సింపుల్గా అయిపోతుందో బ్లౌజ్ అయితే. కింద నుంచి మళ్ళీ మధ్యలోంచి మనం పట్టీ కొలత నుంచి ఒక డాట్ లాగేసాం, మళ్ళీ చంకలోంచి ఒక డాట్ లాగేసాం, అంతే ఫినిష్ అయిపోయింది. మనకి రౌండ్గా వచ్చేస్తుంది అనమాట ఛాతీ. ఓకేనా. ఈ విధంగా నేను క్రాస్ బెల్ట్లేమో ఈ విధంగా అతుకుతాను. మరి క్రాస్ బెల్ట్లు కూడా ఎంత నీట్నెస్ అంటే కిందో క్రాస్ బెల్ట్ పైన క్రాస్ బెల్ట్ పెట్టి ఇదిగోండి పాదం అలా ఆఫ్ చేసుకుని మధ్యలో డాట్ని మడత పెట్టి మళ్ళీ చివర లైన్గా పెట్టుకుని ఇలా కుట్టు వేయడమే, మళ్ళీ చివరికి వెళ్ళడమే. 2 కుట్లు వేయాలండి. ఇది గట్టిగా ఉండాలి కదా క్రాస్ బెల్ట్. ఇదిగోండి మిగతా కచ్చిని కట్ చేసేసి మధ్యలో అలా కటింగ్ చేసి ఇలా మడత పెట్టి ఫోల్డ్ చేసి కుట్టేయడమే. ఇక్కడైతే మనం ఉత్తినే ఫోల్డ్ చేయకుండా ఇలా బ్యాక్ సైడ్ని తెచ్చి మనం సైజు చూసుకుని ఎంత మడతట్టాలో చూసుకుని ఆ విధంగా ఫోల్డ్ చేసి ఇలా కుట్టేయడం ద్వారా మీరు క్రాస్ బెల్ట్ చాలా ఈజీగానే కాదు పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. మీకు ఖర్చులు ఎక్కడ ఉండవు, నీట్నెస్గా ఉంటుంది అనమాట. చూడండి ఇదైతే మనకి ఉక్కిసలు పట్టి కదా, చిన్న ముక్క తీసుకోవాలన్నమాట. ఉక్కిసలు పట్టికి చిన్న సైజే తీసుకోవాలి పొడవుగా. అలాగే తాళ్ళు పట్టికి కొంచెం వెడల్పు ముక్కను తీసుకోవాలి. ఓకేనా. ఇదిగోండి లోపలికి ఇలా ఫోల్డ్ చేసి
ఈ విధంగా స్టిచ్ వేసేసి మళ్ళా ఇంకొకసారి ఫోల్డ్ చేయాలి. ఇది ఉక్కిసల పట్టి. అందుకే దీనికి ఎప్పుడు కూడా 4 వేళ్ళు పెడతామని నేను ఇంతకుముందు వీడియోల్లో కూడా చెప్పాను. ఉక్కిస పట్టికి ఎప్పుడు కూడా 4 వేళ్ళు కొలత పెట్టాలి. ఇదిగోండి షేప్ చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో. మీరు అలా తొడుక్కున్నప్పుడు బ్లౌజ్లో అలా కూర్చుంటుంది అంతే. ఇంకా ఛాతీ అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. ఛాతీ మనకి కొలతలు నీట్గా కుట్టేయడం ద్వారా ఇలా హ్యాండ్ వేళ్ళ కొలతల ద్వారా ఇదిగోండి దీనికైతే నేను 3 వేళ్ళు పెట్టాను. చూసారు కదా, 3 వేళ్ళు కొలత దూరం నుంచి మీకు పెద్ద డాటు వచ్చింది. ఏ సైజు వారికైనా ఇంతేనండి కొలతలు. ఇప్పుడు బాగా పెద్దగా లావుగా ఉన్న వాళ్ళకి 5 వేళ్ళు పెట్టాలా అనుకుంటారేమో, అవసరం లేదండి. ఏ సైజు వారికైనా పెద్ద డాటు వేసే దూరాన్ని ఉక్కిసల పట్టికి 4 వేళ్ళు, తాళ్ళు పట్టికి 3 వేళ్ళు అంతే కొలత. ఎంత చిన్న సైజు వారికైనా అంతే కొలత. కానీ పెద్ద డాటు మీరు ఎంత వెడల్పు క్లాత్ తీసుకుంటున్నారన్నదే అక్కడ మీ సైజుని బట్టి. అంటే పెద్ద ఛాతీ ఉన్న వాళ్ళకి మీరు డాటు వెడల్పు కాస్త ఎక్కువ తీసుకోవాలి. చిన్న సైజు ఉన్న వారికి కాస్త తక్కువ తీసుకోవాలి డాటు వేసే ప్లేసు అంతే. ఇప్పుడు అర్థమైంది మీకు. డాటు వేసే దూరం మాత్రం వేళ్ళ కొలత ఏ సైజు వారికైనా అంతే. ఇప్పుడు బాగా పెద్ద ఛాతీ ఉందండి, ఆ ఛాతీ గలవారికి మరి పెద్ద డాటు ఎక్కువ క్లాత్ తీసుకున్నాం అనుకోండి, సరిపోతుందా మరి క్లాతు అనుకుంటారు. అలాంటప్పుడు చాలా పెద్ద సైజు ఉన్న ఛాతీ వారికి మీరు వెడల్పు ఎక్కువ తీసుకోవాలండి. బ్యాక్ సైడు ముక్క మీద ఫ్రంట్ ముక్క వెడల్పు ఒక 6 ఇంచు ఎక్కువ తీసుకోవాలి. అప్పుడు మీకు సెట్ అయిపోతుంది చక్కగా. ఈ విధానం ఎప్పుడూ మర్చిపోవద్దు. చూడండి మనకి తాళ్ళు పట్టి అలాగే ఉక్సులు పట్టి కూడా క్లియర్గా రెడీ అయిపోయాక ఇలా కొలుచుకోవాలి. 2 సమానంగా వచ్చినాయా, కొంచెం ఎక్కువ వచ్చిందని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ముక్కలు రెడీ అయినాయి కదా, అవి పట్టుకొచ్చి బ్యాక్ దాని మీద వేసి షోల్డర్లు ఈ విధంగా నీట్గా అతికేయాలి. షోల్డర్లకి ఎప్పుడూ కూడా మనం 2 కుట్లు వేసుకోవాలి గట్టిగా ఉండడం కోసం. ఓకేనా. మనం ఖర్చులకు మార్కింగ్లు చేసేస్తాం కదా పావించని, ఆ పావించులు ఇవే తెలిసిందా మీకు. ఇప్పుడు షోల్డర్ అతికేసేమే అది పావించు కదా. ఇదిగోండి హ్యాండ్కి లోతు తీస్తున్నాను చూడండి. మనం సంకలో లోతుని తీస్తాం కదా హ్యాండ్కి, మళ్ళీ ఫ్రంట్కి. ఇవి ఎందుకు తీస్తాం? సంకలో ముడతలు రాకుండా ఉండడానికే తీయాలి. ఇది ఫ్రంట్కే తీస్తాం, బ్యాక్ ముక్కలకి తీయం. ఇప్పుడు అర్థమైంది మీకు. ఇలాగన్నమాట. అలాగే మీకు చంక పట్టేయడము, చంకలో ముడతలు వచ్చేయడము ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? చంకలోతు మీరు పర్ఫెక్ట్గా తీయకపోతేనే. ఈరోజు మీకు ఆ విధానాన్ని చాలా క్లియర్గా చూపించాను. అది అర్థం చేసుకున్న వాళ్ళు చాలా బెనిఫిట్ పొందుతారండి. మీరు ఎన్ని బ్లౌజులు కుట్టినా మీకు ఎలాంటి ఇసుగుదల ఉండదో, చక్కగా సెట్ అయిపోతాయి. ఇంకా కుట్టాలనే ఉత్సాహం వచ్చేస్తుంది అనమాట. మరి మీరు చంకలోతులు ఈ మెడలోతులు కరెక్ట్గా తీసినప్పుడే కదా మీకు. ఇదిగోండి ఫిట్టింగ్ కుట్టు వేసేస్తున్నాను. ఇక్కడ వంకరలు రావు. ఇక్కడ చూడండి మడత పెట్టి ఫోల్డింగ్ చేసి ఆ విధంగా మనం చేతికుట్లు వేసుకుంటాం కదా. ఇదిగోండి ఇక్కడ ప్లస్ గుర్తు రావట్లేదు చంకలో అంటున్నారు. చూడండి ఇక్కడ 2 చంకలు ఇలా నీట్గా పట్టుకుని షోల్డర్ దగ్గర పెట్టుకుని ఇలా గుంజాలి. ఇలా గుంజి సమానంగా లాగాలి. 2 కూడా సమానంగా లాగినప్పుడు మీకు సమానంగా ఉన్నాయి కాబట్టి మీకు ప్లస్ గుర్తు వస్తుంది. మీరు అలా లాకుండా ఎలా పెడితే అలా పెట్టి కుట్టేస్తే ప్లస్ గుర్తు రాదు. ఇదిగోండి ఇది కూడా సంక ఇలా సాగదీయకుండా ఇలా పెట్టి మార్కింగ్ చేసుకోవాలని చూపిస్తున్నాను. ఈ విధంగా మీ ఆది బ్లౌజ్ తోటి ఫిట్టింగ్ మార్కింగులు చేసుకుని ఈ విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి పాదం ఆఫ్ చేసుకుని కింద మనం క్రాస్ బెల్ట్ ఏదైతే ఉందో అది ఎలా సర్దుకుని నీట్గా ఇక్కడ మళ్ళీ మనం ఆది బ్లౌజ్ తీసుకుని ఇక్కడ చూసుకోవాలి. చూడండి ఇది కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. ఇలాగా ఇక్కడ చూడండి పాదం ఇవతలకుంటే అవతలకి వెళ్ళింది మార్కింగు. ఇది కరెక్ట్ కానే కాదండి. ఈ బ్లౌజ్కే కొంతమంది కుట్లు ఇప్పేసుకుంటారన్నమాట. ఇప్పుడు చూడండి పాదం స్ట్రైట్గా వచ్చేస్తుంది చూడండి. ఇలా స్ట్రైట్గా అన్నా రావాలి, లేదా క్రాస్గా అన్నా రావాలి. లేదంటే యువతలకి ఇలా మార్కింగ్ ఉందనుకోండి, అదేంటంటే కొంతమంది పొట్ట దగ్గర టైట్ పట్టేస్తుందని విప్పేసుకుంటారు. అలాంటప్పుడు మార్కింగ్లు అలాగే తేడా వస్తాయి. అది తెలుసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. మీరు ఒక కుట్టు వేసేయాలి ఎక్కువ. ఒకవేళ బిగువైతే వాళ్ళే విప్పుకుంటారు. ఓకేనా. మనం చెస్ట్ కొలత కొలిసి అప్పుడు చూద్దాం. ఆ మార్కింగ్ అయితే మీకు గుర్తుంది కదా. ఇప్పుడు చెస్ట్ కొలత మనకి తగ్గిందనుకోండి, అప్పుడు చెస్ట్ కొలత విప్పేసుకుని కింద అయితే ఏదైతే మార్కింగ్ అవతలకుందో దానికి కలిపేసుకోవచ్చు. కానీ చెస్ట్ కొలత సరిపోయిందనుకోండి ఆది బ్లౌజ్ తోటి, అప్పుడు ఆ మార్కింగ్ ఎందుకున్నట్టో మీరు చెప్పండి. పోనీ
చెస్ట్ కంటే ఎక్కువ ఉంటుంది నడుము ఉండదు కదా. మీరు తెలుసుకోవాలి ఆ విధానం. ఒకసారి వీళ్ళు ఏం చేస్తారంటే ఒకే సైడ్ విప్పేసుకుంటారు కుట్లన్నీ. అటు సైడో కుట్టు ఇటు సైడో కుట్టు విప్పుకోవాలి వాళ్ళు కూడా, అప్పుడు సమానంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు ప్లస్ గుర్తు రావట్లేదు అంటున్నారు కదా, చెయ్యి అతికేటప్పుడు ఆ చివరన ఈ చివరన ఒకే ఖర్చు మెయింటైన్ చేయాలి, అప్పుడు మీకు ప్లస్ గుర్తులు వస్తాయి. ఓకేనా. ఒకటి ఎక్కువ పెట్టేసి ఒకటి తక్కువ పెట్టేశారనుకోండి, మీకు ఈ హ్యాండ్ ఏదైతే ఉందో అది చంక దగ్గర పర్ఫెక్ట్గా రాదు కదా, ఒకటి ఎగుడు దిగుడు వచ్చి ప్లస్ గుర్తు రాదన్నమాట. అలాగా మీరు ఖర్చులు మెయింటైన్ కూడా ఒకే లైన్లో చేయాలి. చూడండి ఇక్కడ సమానంగా ఉన్నాయి కదా, ఇవి రెండు ఇలా పట్టుకుని లాగి నీట్గా ఇక్కడ మార్కింగ్ చేసుకుని పాదం ఇక్కడికి రానివ్వాలి. ఇవి అయితే చెస్ట్ కొలతలు పర్ఫెక్ట్గా రావాలి, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా రావాలి. ఎందుకని మనం చాలా కష్టపడి మనం సంక లోతుని తీసాం చాలా పర్ఫెక్ట్గా, ఎందుకని డ్రా చేసేసాము, దాని మీద మళ్ళీ కొలిచి పావించు కూడా తక్కువ రాకూడదు అని మనం మార్కింగ్ చేసి మరీ కట్ చేసాం. కాబట్టి చెస్ట్ కొలత నాకు తెలుసుండి పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు కొలిచి చూపిస్తాను కదా. ప్రస్తుతానికైతే నడుము కొలిచేద్దాం. అటో కుట్టి ఇటో కుట్టి వేసి ఉంచాను. అలా వేసుకోవడం వల్ల మీకు ఏదైనా తేడాలు వచ్చిన మెజర్మెంట్లు ఒక కుట్టు ఇప్పుకుని చూసుకోవచ్చు అన్నమాట, వేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ చూడండి కరెక్ట్గా వచ్చేసింది. మరి ఎక్కువ అవతలకు మార్కింగ్ ఉంది, ఇందాక ఎందుకు వచ్చింది ఆ మార్కింగు అనుకుంటే ఈ కుట్లోళ్ళు ఈ జాకెట్లోళ్ళు ఇప్పేసుకుంటారండి, ఒక సైడే ఇప్పేస్తారు, అందువల్ల అలా వచ్చేస్తుంది అన్నమాట. ఇదిగోండి మనకి నడుము అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది కదా, మీకు కనిపిస్తుందా. ఇదిగోండి మధ్యలో నడుము కొలుస్తున్నాం. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి కరెక్ట్గా కుట్ల దగ్గర పెట్టాలి. ఈ కుట్టు దగ్గర పెట్టాను, మళ్ళీ కుట్టు దగ్గర సరిపోయిందా, కరెక్ట్గా కుట్టు దగ్గర కుట్టు దగ్గర కుట్టు చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇంతే మీకు ఇది చూడండి ఎంత నీట్గా కుట్టు దగ్గర కుట్టు వచ్చేసిందో, మధ్యలో నడుము కూడా సరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ పాయింట్ చెస్టేనండి. ఇదే మెయిన్ పాయింట్ బ్లౌజ్కి వచ్చేసి కుట్టు దగ్గర పెట్టండి. సంకలో చూడండి కుట్టు దగ్గర కుట్టు కరెక్ట్గా, ఇదిగోండి ఇక్కడ కుట్టు దగ్గర కుట్టు కరెక్ట్గా సరిపోయిందా. చెస్ట్ ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే కారణం ఏంటి, మీరు చంక డౌను పర్ఫెక్ట్గా తీశారు, పావించు కూడా తక్కువ తీయకుండా, అది దీని సీక్రెట్. ఇప్పుడు మీకు అర్థమైందా, మీకు ఎటువంటి వంకరలు రాకుండా నీట్గా వచ్చేసినాయి కొలతలు అనేసి. ఇప్పుడు ఖర్చు కుట్లు చాలా ధైర్యంగా వేసేసుకోవచ్చు మీరు, ఎందుకని పర్ఫెక్ట్ ఇది, ఇంకా దీనికి తిరుగులేదు. అర్థమైంది మీకు. ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసినాయి కాబట్టి మీరు 2 కుట్లు అవతలకు వేసేసుకుంటే ఖర్చు కుట్లు రెడీ అయినట్టే. ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్. మీరు ఇవి మైండ్లో పెట్టుకుని కట్ చేసి కుట్టండి. ఇలా రాకపోతే నన్ను అడగండి, అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు అర్థమైంది మీకు. చిన్న చిన్న డౌట్లు ఉన్నా సరే నేను ఎప్పుడూ క్లారిఫై చేస్తూనే ఉంటాను, వీడియోలు పెడుతూనే ఉంటాను. మీరు చక్కగా మీ డౌట్లని ఈ కామెంట్ల ద్వారా తెలియజేయండి నాకు. నేనైతే ప్రతి కామెంటు చదువుతాను. మీకు ఎలాగైనా బ్లౌజ్ నేర్పాలన్నదే. నేనైతే ఎన్ని వీడియోలైనా పెట్టొచ్చు నేను, తెలుసా, కానీ నేను పెట్టను అలాగా. ఎందుకనంటే ఏదైనా మనకి ఎదుటి వాళ్ళకి యూజ్ అవ్వాలి, అది పర్ఫెక్ట్గా యూజ్ అవ్వాలి అని దానికి టయాన్ని ఎక్కువ కేటాయిస్తాను. అది బాగుంటే అది అవుతుంది, ఇది వాళ్ళకి ఎక్కుతుంది, వాళ్ళకి ఉపయోగపడుతుందంటే నేను దానికోసం ఎంత కష్టమైనా పెడతాను, ఎంత టైం అయినా పెడతాను అనమాట. ఈ వీడియోకి నేను 2 రోజులు టైం పెట్టాను, ఎందుకని చాలా క్లారిటీగా మీకు అర్థం అవ్వాలనేసి. ఈ 2 రోజుల్లో 4 వీడియోలు పెట్టుకోవచ్చు, కానీ అది ముఖ్యం కాదు. అంటారు కదా, కాకిలాగా కలకాలం బ్రతికే కంటే హంసలాగా 6 నెలలు బ్రతికితే చాలన్నట్టు మనకి ఉపయోగపడేది అణువంతైనా చాలండి. అర్థమైందా మీకు. ఉపయోగపడని 100 పెట్టుకున్న ఏం లాభం అనిపిస్తుంది నాకైతే. నా పర్సనల్ ఒపీనియన్ అంతే. ఇదిగోండి ఇలాగా మెడైతే అక్కడక్కడ ఇలా కట్ చేసుకోవచ్చు. బిగినర్స్కి అండి ఇది. మనకి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండో, కట్ చేసుకున్నప్పుడు నిదానం కట్ చేయకూడదు. అలా కట్ చేస్తే ముక్కలు వంగుతుంది అన్నమాట. బిగినర్స్కి, కొత్తగా స్టిచ్ వేసేవాళ్ళు ఇలా కటింగ్ చేసుకోవచ్చు. బ్లౌజులు బాగా కుడతాం అలవాట్లు ఉన్న వాళ్ళకి కట్ చేయరండి పెద్దగా, ఇలా రౌండ్ తిప్పేస్తారు. ఎందుకని క్రాసు ముక్కలే కదా మనం అతికేది, అందుకని కట్ చేయని అవసరం లేదు. కానీ బిగినర్స్కి చాలా ముఖ్యం. అలా చిన్న చిన్న కటింగ్ల వల్ల మీకు నీట్నెస్ వస్తుంది. నీట్నెస్ వల్ల మీకు పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. దానివల్ల మీకు ఇంకా కుట్టాలన్న ఆసక్తి పెరుగుతుంది. పర్ఫెక్ట్గా రానప్పుడు మీరు వెనకడిగే వేస్తారు, నాకు వద్దు ఇది అనుకుంటారు. ముఖ్యంగా టైలరింగ్లో ఇంతే,
తలకాయ పోటు వచ్చిందంటే ఇంకా దాన్ని ముట్టుకో బుద్ధేయదు. ఎందుకని అక్కడ పర్ఫెక్ట్ రావట్లేదు ఎంత కష్టపడినా. అలాంటప్పుడు దాని దగ్గరికి వెళ్ళాలని మనసు రాదు. దానివల్లే మనం వెనకడుగేసేస్తాం. అందుకని ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువ మనం మైండ్ని పెట్టి ఆలోచించి ఈ చెప్పిన కటింగు స్టిచ్చింగ్ నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు చివరన చూపిస్తాను చూడండి. మెడని ఈ విధంగా కొలవాలి. ఇది చేతికుట్లకి ఇలా వెళ్ళిపోద్ది కదా, దాన్ని వదిలేసే కింద ఇలా పెట్టి కుట్టు దగ్గర ఇలా కొలవాలి. ఈ మెడ ఆది బ్లౌజు మీరు కట్ చేసిన మెడ కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. చూడండి కరెక్ట్గా సరిపోయింది. చూసారా ఇలా కరెక్ట్గా సరిపోవాలి. ఎక్కువ రాకూడదు, తక్కువ రాకూడదు. రెండు కరెక్ట్గా సరిపోవాలి. చేతి కుట్టేశాక అలా కొలిసినప్పుడు రెండు ఒకేలాగా వస్తాయి అని చూపిస్తున్నాను. ఓకేనా? ఇదిగోండి. నెక్స్ట్ వచ్చేసి సంక కూడా కొలిసేద్దాం రండి. చంక ఇదిగోండి ఈ విధంగా కుట్టు దగ్గర ఇలా పట్టుకుని ఫోల్డ్ చేసి మనం అయితే ఎలా మార్కింగ్ చేస్తాం అలాగా ఇదిగోండి ఇలా పెట్టేసి చూడండి. కరెక్ట్గా సరిపోయిందా? సంక కరెక్ట్గా సరిపోయిందా? ఆ విధంగా వస్తేనే మీకు ఫ్రంట్ దిగినట్టు బ్లౌజు దిగినట్టే. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా ప్లస్ గుర్తు వచ్చిందా? అలా రావాలన్నమాట. ఇది ఫ్రంట్ తీయడం అంటే ఇంతే. మీకు ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా ఫ్రంట్ దిగిపోద్ది అంతే. ఈ కటింగ్ స్టిచ్చింగ్ కూడా మీకు సమానంగా వచ్చిందా? బ్లౌజ్ ఒకే హైట్ వచ్చిందా? ఇదండి ఈరోజు వీడియో అయితే. పర్ఫెక్ట్ మెజర్మెంట్లు కటింగ్లు ఈ విధంగా తిండి మీకు తిరుగుండదు. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి, బాయ్.